హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి అండ్ ఐటీ ట్యూటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గ్రాఫ్ యొక్క డేటా స్ట్రక్చర్స్లోని గ్రాఫ్స్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ నేను ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేస్తున్నాను, ఓన్లీ థియరీ. మీకు ఒకవేళ ప్రోగ్రామింగ్ కావాలంటే కింద ప్రోగ్రామ్స్ అని కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో ప్రోగ్రామ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ పెడతాను. అండ్ ఇవి కాకుండా నేను అల్గోరిథమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే గ్రాఫ్స్ యొక్క పార్ట్ 1 అనుకోండి వీడియో. ఫస్ట్ వచ్చేసి అసలు గ్రాఫ్ అంటే ఏంటి? గ్రాఫ్ అనేది ఇది ఒక నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ముందైతే మనం లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం కదా. సో అందులో స్టాక్, క్యూ, ఇంకా లింక్డ్ లిస్ట్, టైప్స్ ఇవన్నీ డిస్కస్ చేశాను. సో మీకు ఆ వీడియో కావాలంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి గ్రాఫ్ అనేది మనం స్టోర్ చేసిన డేటా అనేది లీనియర్గా కాకుండా, అంటే లైన్ వైజ్ కాకుండా అడ్డదిడ్డంగా స్టోర్ అవుతుందన్నమాట. అందుకే దీన్ని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. ఇక్కడ మనకి గ్రాఫ్స్ని డిఫైన్ చేసుకోవడానికి మనం వెర్టిసెస్, ఎడ్జెస్ యూస్ చేస్తాం. సో వెర్టిసెస్ అంటే నోడ్స్, ఎడ్జెస్ అంటే నోడ్స్ మధ్య రిలేషన్. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రాఫ్ని డిస్కస్ చేస్తే అప్పుడు మీకు గ్రాఫ్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ ద ఎడ్జెస్ మధ్య నేచర్ని బేస్ చేసుకొని డైరెక్టెడ్ గ్రాఫ్, అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటున్నాం. డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి? యారో మార్క్స్ అనేవి నోడ్కి ఉన్న ఎడ్జ్ అనేది యారోస్గా ఉంటే అది డైరెక్టెడ్ గ్రాఫ్, అంటే దాని డైరెక్షన్ అనేది చెప్తుంది. సో అది డైరెక్టెడ్ గ్రాఫ్. ఒకవేళ నోడ్కి ఉన్న ఎడ్జ్ అనేది డైరెక్షన్ అనేది చెప్పకపోతే అది అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉన్నది డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ రైట్ సైడ్ ఉన్నది అన్డైరెక్టెడ్ గ్రాఫ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ వెయిట్ ఆఫ్ ఎడ్జెస్. సో ఎడ్జెస్ మీద, అంటే ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిపైన నెంబర్ ఆర్ కౌంట్ ఉందనుకోండి, దాన్ని మనం వెయిటెడ్ గ్రాఫ్ అంటాం. ఎడ్జెస్ ఉండి, డైరెక్షన్స్ ఉండి, దాని మీద ఎలాంటి కౌంట్ లేదనుకోండి, దాన్ని అన్వెయిటెడ్ గ్రాఫ్ అంటాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ మీరు చూసుకున్నట్లయితే ఏ నుంచి బీకి వెయిట్ ఎంత అంటే 2. సో ఇది వెయిటెడ్ గ్రాఫ్, అంటే ఏ నుంచి బీకి సమ్ వెయిట్ అనేది ఉంది, అంటే ఒక నెంబర్ అనేది ఉందన్నమాట ఎడ్జ్ మీద. ఇది బేస్డ్ ఆన్ వెయిట్స్. ఒకవేళ లేకపోతే అది అన్వెయిటెడ్ గ్రాఫ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కనెక్షన్ బిట్వీన్ నోడ్స్ మధ్య ఉన్న కనెక్షన్ బేస్ చేసుకొని అది కనెక్టెడ్ గ్రాఫా, డిస్కనెక్టెడ్ గ్రాఫా అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్స్, ప్రతి ఒక్క నోడ్ కూడా వేరే దాంతో కనెక్ట్ అయి ఉంది. ఓకే, ఇక్కడ కనెక్ట్ అయ్యి మొత్తం అంతా కలిసే ఉంది, రైట్? సో ఇది కనెక్టెడ్ గ్రాఫ్ అనమాట. అండ్ రైట్ సైడ్ ఉన్నదాన్ని చూసుకున్నట్లయితే ఇదొక గ్రాఫ్ అయింది, 3 గ్రాఫ్స్ కింద మనకు కనిపిస్తుంది. ఇది కనెక్టెడ్ గ్రాఫ్ కాదు, సపరేట్గా ఉన్నాయన్నమాట. బేస్డ్ ఆన్ కనెక్టెడ్ గ్రాఫ్, డిస్కనెక్టెడ్ గ్రాఫ్ మనం చెప్తుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ సైక్లిక్ నేచర్ అంటే ఏంటి? ఒక గ్రాఫ్ ఫామ్ అయ్యేటప్పుడు మనకి వాటి మధ్య ఒక సైక్లిక్ ఫామ్ అంటే ఏంటి? దానికి ఒక ఎండ్ అనేది ఉండదు, అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉండి అక్కడ ఒక సైకిల్ ఫామ్ అయిందనుకోండి, దాన్ని సైక్లిక్ అలా అక్కడొక సైకిల్ ఫామ్ అయిందనుకోండి, దాన్ని సైక్లిక్ గ్రాఫ్ అంటాము. ఒకవేళ అలాంటి సైకిల్ ఏది ఫామ్ అవ్వలేదు, నోడ్స్ అనేవి అంతలా కనెక్ట్ అయ్యి లేదు, అంటే సైకిల్ ఫామ్ అవ్వకుండా ఉంది అంటే అది అసైక్లిక్ గ్రాఫ్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ టు బి నోడ్ వచ్చేసి మనకి కనెక్ట్ అయ్యి లేదు. ఒకవేళ కనెక్ట్ అయ్యి ఉంటే ఏబిసి, ఇదొక సైక్లిక్ గ్రాఫ్ అయ్యేది. ఎందుకంటే కనెక్ట్ అయ్యి ఉంటే అక్కడ మధ్య ఎండ్ అనేది లేదు దానికి. ఏ నుంచి బి నుంచి సి నుంచి ఏ అలా కనెక్ట్ అయి ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ కనెక్షన్ లేదు కాబట్టి, అంటే ఒక సర్కిల్ అనేది ఫామ్ అవ్వలేదు కాబట్టి అది అసైక్లిక్ గ్రాఫ్. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నది చూసుకుంటే ఏ నుంచి బీకి ఉంది, బి నుంచి సికి ఉంది, సి నుంచి ఏకి ఉంది. అలాగే ఏ నుంచి డీకి ఉంది, డి నుంచి సికి ఉంది, సి నుంచి ఏకి ఉంది. సో ఇక్కడ 2 సైకిల్స్ ఫామ్ అయ్యాయి, అందుకే దీన్ని సైక్లిక్ గ్రాఫ్ అంటాం. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. 8 గ్రాఫ్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ప్రతి ఇది కూడా మీరు యూస్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, ఇవి టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. ఇప్పుడు ఒక గ్రాఫ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేస్తామనేది తెలుసుకుందాం.
సో ఒక గ్రాఫ్‌ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనం దీనికి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్‌ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీకు చూసుకుంటే డయాగ్రామ్ కనిపిస్తుంది కదా! ఏసీబీడీ ఇవేంటి అంటే నోడ్స్, వెర్టిసెస్ అంటాం నార్మల్‌గా అయితే. సో ఇక్కడ మనం గ్రాఫ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక గ్రాఫ్ డేటా స్ట్రక్చర్‌లో గ్రాఫ్ తీసుకుంటే అవి నోడ్స్ అవుతుంది. సో అందులో మన డేటా అనేది అక్కడ స్టోర్ అవుతుందనమాట. ఓకే. సో ఈ పక్కన ఉన్నది ఏంటి అంటే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. సో అడ్జసెన్సీ మ్యాట్రిక్స్‌లోని ఇప్పుడు మనకి ఏ టు ఏకి ఏదైనా కనెక్షన్ ఉందా? లేదు. సో అక్కడ మనకి ఏమి 1 అని గాని ఏమీ రాయలేదు. నెక్స్ట్ ఏ టు సికి కనెక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం ఏ టు సి దగ్గర 1 అని రాసాం. ఓకే. మళ్ళీ సి నుంచి ఏకి కూడా ఉంది. ఇది డైరెక్టెడ్ గ్రాఫ్ కాదు కాబట్టి అక్కడ మనకి డైరెక్షన్స్ లేవు కాబట్టి ఏ నుంచి సికైనా తీసుకోవచ్చు. సి నుంచి ఏకైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం సి నుంచి ఏకి రాసాము. అలాగే ఏ నుంచి సికి ఒక కనెక్షన్ ఉంది అని 1 అని రాసామనమాట. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ నుంచి డీకి ఉంది. సో ఏ టు డీకి 1 అని పెట్టాం. నెక్స్ట్ బీకి వచ్చినప్పటికి బీ నుంచి డీకి మాత్రమే ఉంది. ఇంక దేనికి కనెక్షన్స్ లేవు. సో బీ నుంచి డీ దగ్గర మాత్రమే ఒక 1 అనే నెంబర్ పెట్టాం. ఇలా కనెక్షన్స్ అనేవి మనం అడ్జసెన్సీ మ్యాట్రిక్స్‌లో రాసుకుంటాం. ఇలా కనెక్షన్స్ అనేవి మనము అడ్జసెన్సీ మ్యాట్రిక్స్‌లో రాసుకుంటాం. ఫర్ సపోజ్ మనకిప్పుడు ఈ గ్రాఫ్ మీద వెయిటెడ్ గ్రాఫ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పా కదా! సో వెయిట్స్ అనేవి ఉంటే ఎలా జరుగుతుందో చూద్దాం. సో వెయిట్ అనేది ఇప్పుడు మనకి డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. సి నుంచి ఏకి 3 ఉంది. డి నుంచి సికి 2 ఉంది. ఏ నుంచి డీకి 7 ఉంది. బి నుంచి డీకి 5 ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే ఏ నుంచి డీకి మాత్రమే ఉంది కాబట్టి ఏ నుంచి డీకి 7. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బి నుంచి చూసుకుంటే బి నుంచి డీకి మాత్రమే ఉంది కాబట్టి 5. నెక్స్ట్ సి నుంచి చూసుకుంటే సి నుంచి ఏకి మాత్రమే ఉంది 3. నెక్స్ట్ డి నుంచి చూసుకుంటే డి నుంచి ఉన్నది డైరెక్షన్ సికి మాత్రమే ఉంది కాబట్టి 2. ఇలా వెయిటెడ్ గ్రాఫ్ అయినా డైరెక్టెడ్ గ్రాఫ్ అయినా ఇలా మనము డైరెక్షన్స్ అనేవి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్ యొక్క ట్రావర్సల్. ట్రావర్సల్ అంటే ఏంటి? గ్రాఫ్‌లో మనము ఒక ప్లేస్ నుంచి ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్‌కి వెళ్ళడాన్ని ట్రావర్సల్ అంటాం. సో ఆ ట్రావర్సల్ అనేది ఎలా జరుగుతుంది? ఒక వెర్టెక్స్ దగ్గర స్టార్ట్ అయ్యి లాస్ట్‌కి మళ్ళీ అదే వెర్టెక్స్ దగ్గరికి వస్తున్నామా? లేదంటే వేరే వెర్టెక్స్ దగ్గర ఆగుతున్నామా? లైక్ ఇలా ట్రావర్సింగ్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు అర్థం అవ్వాలంటే సింపుల్‌గా చెప్తాను. సో నార్మల్‌గా ట్రావెలింగ్ సేల్స్‌మ్యాన్ ప్రాబ్లమ్ అంటూ ఉంటారు. సో ఒక ట్రావెల్ పర్సన్ ఏం చేస్తాడు? అన్ని దగ్గరలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ అన్నిటికి వెళ్ళాడనుకుందాం. సో వెళ్ళాడంటే ప్రతి ఒక్క విజిటింగ్ ప్లేస్ కూడా ఒక నోడ్ అనుకోండి. సో అప్పుడేమవుతుందంటే తను ఎన్ని నంబర్ ఆఫ్ ప్లేసెస్ విజిట్ చేశాడో అన్ని నంబర్ ఆఫ్ నోడ్స్‌ని తను రీచ్ అయినట్టు. లైక్ ఇంకా డీటెయిల్‌గా చెప్పాలంటే మనం అందరం గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తాం. సో గూగుల్ మ్యాప్స్‌లో ఏంటి అంటే మీరు ఒక పర్టిక్యులర్ లొకేషన్‌కి వెళ్ళాలి. సో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకో లొకేషన్‌కి వెళ్ళాలి. సో మీరేమో 3 లొకేషన్స్ ప్లాన్ చేసుకున్నారు సండే ఔటింగ్ అని చెప్పేసి. సో ఫస్ట్ లొకేషన్‌కి వెళ్లారు. సో మీరు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అంటే మీ హౌస్ దగ్గర స్టార్ట్ అయ్యారు. అది స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ వచ్చేసి ఏ అనుకుందాం నోడ్. అండ్ నెక్స్ట్ మీరు ఫస్ట్ ఒక లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అయితే ఫస్ట్ మీరు చార్మినార్‌కి వెళ్దాం అనుకున్నారు. సో చార్మినార్‌కి రీచ్ అయ్యారు. అది ఫస్ట్ నోడ్ నుంచి ట్రావెల్ చేసిన నోడ్ అనమాట. సో మీరు ట్రావర్సింగ్ అనేది ఎలా చేస్తున్నారంటే చార్మినార్‌కి వెళ్లారు. అండ్ చార్మినార్ నుంచి గండిపేట. సో మళ్ళీ బి నుంచి సి అనుకుందాం గండిపేట. సో అలా ట్రావర్స్ చేశారు. మళ్ళీ సి నుంచి ఆ తర్వాత ఒక రెస్టారెంట్‌కి వెళ్లారనుకుందాం. సో ఆ రెస్టారెంట్‌కి వెళ్ళింది ప్లేస్ డి అయితే మొత్తం మీరు 3 లొకేషన్స్‌ని ట్రావెల్ చేసినట్టు. సో అదే గ్రాఫ్స్‌లో మనము ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క నోడ్ నుంచి ఇంకో నోడ్‌కి ట్రావర్స్ చేయడం అంటారనమాట. సో ఇది క్లారిటీగా మీకు గుర్తుండాలంటే అలా చెప్పొచ్చు. సో ఈ ట్రావర్సింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రావర్సింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. అవేంటి అంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. ఈ 2 అనేది ఫస్ట్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అయితే స్టాక్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం. బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అయితే క్యూ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే.
సో ఫస్ట్ వచ్చేసి డెప్త్ ఫస్ట్ సెర్చ్ అనేది ఏంటి? ఈ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అనేది మనకి నేమ్‌లోనే ఉంది. డెప్త్ అంటే డీప్. వెళ్తుని కొద్దీ దాని నెక్స్ట్ నోడ్, దాని కిందకున్న నోడ్‌ని మాత్రమే చెక్ చేసుకుంటుంది. అడ్జసెంట్ నోడ్‌ని చెక్ చేయదు. దాంతో కనెక్ట్ అయ్యి ఉన్న నెక్స్ట్ కింద ఉన్న నోడ్‌ని చెక్ చేసుకుంటూ వెళ్తుందనమాట. అది డెప్త్ ఫస్ట్ సెర్చ్. ఇది మీకు ఇంప్లిమెంట్ చేస్తూ చెప్తే అర్థమవుతుంది. సో ఇంప్లిమెంటేషన్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి విజిటింగ్ నోడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ప్రతిసారి మనం నోడ్స్‌ని విజిట్ చేసుకుంటూ వెళ్తాము. సో నేను ఇప్పుడు ఎలా అయితే చెప్పానో, మనం ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్‌కి వెళ్ళాము అంటే అది విజిటెడ్ నోడ్ అవుతుంది. సో అలా అన్నమాట. సో ప్రతిసారి ఇక్కడ మనకి విజిటెడ్ నోడ్స్ ఉంటాయి కాబట్టి, అండ్ విజిటెడ్ నోడ్స్ అని చెప్పేసి ఒక స్టాక్‌లా పెట్టాను. అండ్ ఇక్కడ మనకి స్టాక్ యూజ్ చేసుకొని విజిట్ చేస్తాం కాబట్టి, అంటే ఇక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు స్టాక్ యూజ్ చేస్తాం కాబట్టి, ఇక్కడ నెక్స్ట్ ఒక స్టాక్‌ని కూడా పెట్టాను. సో ఇనీషియల్‌గా ఏ అనేది రూట్ నోడ్ కదా! సో ఆ నోడ్ అనేది ఫస్ట్ స్టాక్‌లోకి వెళ్తుందనమాట. సో స్టాక్‌లోకి ఏ అనేది ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డెప్త్ వైజ్ వెళ్తుంది కదా! డీఎఫ్ఎస్ అంటే. సో నెక్స్ట్ నోడ్ వచ్చేసి ఏ అనేది విజిటెడ్ నోడ్ అయిపోయింది. స్టాక్‌లోకి వెళ్ళింది. ఫస్ట్ నోడ్ మన హౌసే ఫస్ట్ నోడ్ కాబట్టి, ఇక్కడ నేను చెప్తున్నప్పుడు మీరు జస్ట్ ఏదైనా ఒక లొకేషన్, మీ హౌస్ గానీ ఇలా అనుకోండి. సో ఏ అనేది ఫస్ట్ నోడ్, అంటే అది విజిటెడ్ నోడ్ అయింది. ఆల్రెడీ మనం అక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాం కాబట్టి విజిటెడ్ నోడ్ అవుతుంది ఫస్ట్ నోడ్. ఇప్పుడు నెక్స్ట్‌కి వచ్చినప్పటికి దాని అడ్జసెంట్ నోడ్స్ ఏమున్నాయి? బి అండ్ సి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ బి అండ్ సి అనేవి స్టాక్‌లోకి వెళ్తాయి. ఓకే. చూసుకున్నట్లయితే సి, బి. ఓకే. దాని డెప్త్ సైడ్‌లోంచి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ ఉన్నది ఎక్కువ కన్సిడర్ చేయదు. లెఫ్ట్ నుంచి డెప్త్ అనేది స్టార్ట్ అవుతుంది మనమైనా. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, రైట్ సైడ్ ఉన్న నోడ్ అనేది ఫస్ట్ స్టాక్‌లోకి ఇన్సర్ట్ అవుతుంది. సో స్టాక్‌లో ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే. సో ఆ ప్రొసీజర్ ఫాలో అవుతుంది కదా! సో ఇప్పుడు మనం బి అనేది లెఫ్ట్ కాబట్టి ఫస్ట్ రైట్ ఇన్సర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ అనేది పైన ఇన్సర్ట్ అయింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే బి అండ్ సి అనేవి స్టాక్‌లో ఉన్నాయి. విజిటెడ్ నోడ్ వచ్చేసి ఏ మాత్రమే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు బి అనేది విజిటెడ్ నోడ్‌గా మూవ్ అయింది. సో లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్ అనేది విజిట్ అయింది. ఓకే. బి అనేది విజిటెడ్ నోడ్‌లోకి మూవ్ అయింది. ఇప్పుడు బి యొక్క అడ్జసెంట్ నోడ్స్ ఏమున్నాయంటే ఓన్లీ డి ఒక్కటే ఉంది. బి తర్వాత ఇంకో నోడ్ ఏముంది అంటే డి మాత్రమే ఉంది. సో డి అనేది ఇప్పుడు స్టాక్‌లోకి వెళ్తుంది. ఓకే. స్టాక్‌లోకి వెళ్ళిన తర్వాత అండ్ డి అనేది ఇప్పుడు విజిటెడ్ నోడ్ అవుతుంది. ఓకే. సో డి అనేది విజిటెడ్ నోడ్ అయిపోయింది. ఇప్పుడు డి నుంచి ఏమైనా అడ్జసెంట్ నోడ్స్ ఉన్నాయా అంటే ఒక నోడ్ ఉంది. అదే ఈ. సో ఈ అనేది స్టాక్‌లోకి ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అయిన తర్వాత అండ్ ఇదే విజిటెడ్ నోడ్ అవుతుందనమాట. సో డెప్త్ వైజ్‌గా మనం వెళ్తున్నాం. ఓకే. సో ఈ అనేది విజిటెడ్ నోడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఈకి ఏ అడ్జసెంట్ నోడ్స్ లేవు. 0. సో అప్పుడేమవుతుందంటే నెక్స్ట్ స్టాక్‌లో ఏముందో అది కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు అది విజిటెడ్ నోడ్ అవుతుందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సి అనేది విజిటెడ్ నోడ్ అవుతుంది. సో సి అనేది విజిటెడ్ నోడ్ అయిపోయింది. ఇప్పుడు సి తర్వాత నెక్స్ట్ మనకి ఏ నోడ్ ఉంది. సి తర్వాత ఉన్న నోడ్ వచ్చేసి ఎఫ్. సో సికి అడ్జసెంట్ నోడ్ వచ్చేసి ఎఫ్ అనమాట. సి తర్వాత నెక్స్ట్ ఉన్న నోడ్ ఎఫ్. సో ఎఫ్ అనేది నెక్స్ట్ స్టాక్‌లోకి వెళ్తుంది. స్టాక్‌లోకి వెళ్ళిన తర్వాత అది నెక్స్ట్ విజిటెడ్ నోడ్ అవుతుందన్నమాట. ఎఫ్ అనేది విజిటెడ్ నోడ్ అవుతుంది. సో టోటల్‌గా మనం ఎలా విజిట్ చేసాం? డెప్త్ వైజ్ విజిట్ చేసాం. డెప్త్ ఇంకా లాస్ట్‌లో సో టోటల్‌గా మనం ఎలా విజిట్ చేసాము? డెప్త్ వైజ్ విజిట్ చేసాము. డెప్త్‌లో లాస్ట్ నోడ్ వరకు రీచ్ అయిన తర్వాత ఇంకా లాస్ట్ నోడ్‌కి ఎలాంటి నోడు లేదు అన్నప్పుడు అప్పుడు మళ్ళీ స్టాక్‌లో ఏదైతే స్టోర్ అయిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ డెప్త్ వైజ్ స్టార్ట్ అయింది. ఇది డెప్త్ ఫస్ట్ సెర్చ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. సో దీని ప్రోగ్రామ్ మీకు కావాలి ఎక్స్ప్లెనేషన్‌తో సహా అనుకుంటే కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. ఇది డెప్త్ ఫస్ట్ సెర్చ్‌కి ఆపోజిట్‌గా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. బ్రెడ్త్ వైజ్ అంటే సైడ్ నోడ్స్, నైబర్ నోడ్స్ అనేవి విజిట్ అవుతూ వెళ్తుందనమాట. ఓకే. సో నైబర్ నోడ్స్ అనేవి విజిట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ మనకి ఇందాక మనకి ఏ నుంచి బి, బి నుంచి డి, డి నుంచి ఈ వెళ్ళిన తర్వాత సికి వచ్చింది కదా! అలా కాదు ఇప్పుడు. ఏ అయిన తర్వాత బి అండ్ సి, బి అండ్ సి అయిన తర్వాత డి అండ్ ఎఫ్, డి అండ్ ఎఫ్ అయిన తర్వాత ఈ. అలా విజిట్ అవుతుందనమాట. అది కూడా ఒకసారి ఎలా జరుగుతుందో చూసేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనము బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్‌కి క్యూ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి క్యూ ఉంది. అలాగే విజిటింగ్ నోడ్స్ ఉన్నాయి.
సో ఫస్ట్ వచ్చేసి మనం విజిట్ చేసేది ఏంటి అంటే ఏ. ఎందుకంటే స్టార్టింగ్ నుండే మనం విజిట్ చేస్తాం కదా! దాన్ని క్యూలోకి ఇన్సర్ట్ చేయాలంటే చేయొచ్చు. అంటే నార్మల్‌గా అయితే క్యూలో ఇన్సర్ట్ అయిన తర్వాతే విజిటింగ్ నోడ్‌కి వెళ్తుంది. ఓకే. సో విజిటింగ్ నోడ్‌లో డైరెక్ట్‌గా నేను పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బి అండ్ సి ఉన్నాయి. సో ఈ బి అండ్ సి అనేవి క్యూలోకి వెళ్తాయి. రైట్? సో క్యూలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ 2 అడ్జసెంట్ నోడ్స్ కదా! సో ఈ 2 కూడా విజిటర్ నోడ్స్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అడ్జసెంట్ నోడ్స్ చూసుకుంటే బీకి, సికి ఉన్న అడ్జసెంట్ నోడ్స్ ఏంటి అంటే డి అండ్ ఎఫ్. సో ఇప్పుడు డి అండ్ ఎఫ్ అనేది స్టాక్‌లో స్టోర్ అవుతుంది. ఓకే. బ్రెత్ వైజ్ వెళ్తుంది. పక్క పక్క నోడ్స్ అనేవి వెళ్తున్నాయన్నమాట. సో డి అండ్ ఎఫ్ అనేది క్యూలో స్టోర్ అవుతుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి డి అండ్ ఎఫ్ అనేది విజిటింగ్ నోడ్స్‌లోకి వెళ్ళిపోతుంది క్యూ నుంచి. అండ్ లాస్ట్ వచ్చేసి ఈ. సో ఈ అన్నది క్యూలో స్టోర్ అవుతుంది. ఆ క్యూ నుంచి డైరెక్ట్‌గా విజిటింగ్ నోడ్స్‌లోకి వెళ్ళిపోతుంది. ఇలా బ్రెత్ ఫస్ట్ సెర్చ్. ఇది పక్క పక్క నుంచి వెళ్ళింది. అది డెప్త్ వైజ్ వెళ్ళిందనమాట. ఇలా ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లోని గ్రాఫ్స్‌లో యూజ్ చేసే అల్గోరిథమ్స్ ఉంటాయి కదా! మినిమమ్ స్పానింగ్ ట్రీ గ్రాఫ్ అని, ప్రిమ్స్ అల్గోరిథం, క్రుష్కల్స్ అల్గోరిథం, డిజెక్ట్రాస్ అల్గోరిథం, ఫ్లాయిడ్స్ అల్గోరిథం ఇలాంటి అల్గోరిథమ్స్ అన్నిటిని నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.